హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. ఈరోజైతే మస్తు టేస్టీ అండ్ హెల్దీ, పిల్లలకి ఎంతో నచ్చే సింపుల్ అండ్ టేస్టీ చావల్కి కీర్ అంటే రేషన్ బియ్యంతో ఈరోజు కీర్ ఎట్లా చేయాలనేది చూపిస్తా. ఎందుకంటే మా ముస్లిమ్స్లా ఎక్కడికి వెళ్ళినా చిన్నపాటి ఫంక్షన్ ఉంటే ఖచ్చితంగా కీర్ అనేది ప్రిపేర్ చేస్తాం. పెళ్ళిళ్ళ ఫంక్షన్ అయితే కద్దు కీర్ చేస్తాం. నార్మల్గా ఇంట్లో ఫంక్షన్ అయితే చావల్కి కీర్ చేస్తాం. అది ఎట్లా చేస్తాం అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ఎమ్మీగా ఉంటుంది. అయితే రెసిపీలోకి పోవడానికి ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం బెల్ గంటనైతే ఆన్లో పెట్టుకోండి. ఇక్కడైతే రెసిపీలోకి పోదాం. ఇక్కడైతే ఒక గిన్నె తీసుకున్న తర్వాత ఒక 8 నుంచి 10 కాజు తీసుకుంటారా. ఈ కాజు తీసుకొని నేను వేడి నీళ్ళు చేసుకొని ఆ వేడి నీళ్ళు ఇందులో వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఇవి నానేలోపు మనము వేరే ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను కీర్ కోసం బాస్మతి రైస్ కాకుండా రేషన్ బియ్యం తీసుకుంటాను. ఎక్కువగా కీర్ అనేది ఈ చావల్కి కీరు బాస్మతి రైస్తోనే చేస్తారు. టేస్ట్ వైజు ఫ్లేవర్ వైజు బాస్మతి రైస్ మంచిగా ఉంటుందని చెప్పి దాంతోనే చేస్తారు. కానీ ఇక్కడ నేను రేషన్ బియ్యంతో చేస్తాను. ఇక్కడ కూడా దీంతో కూడా టేస్టీగా ఉన్నది. అంతేకాకుండా మంచి స్మూతీనెస్ అనేది మంచిగా చిన్నగా స్పాటికల్స్ లాగా మనకు తింటా అంటే మంచిగా నోటికి పంటికి అంటుకుంటూ మస్తు టేస్టీగా ఉంటుంది ఈ కీర్ అనేది. ఇక్కడైతే నేను బియ్యం అయితే మంచిగా కడిగేసి నానబెట్టుకున్నా. ఇవి నానేలోపు మనం వేరే ప్రాసెస్కి అయితే పోదాం. ఇక్కడైతే నేను 1 లీటర్ మిల్క్ తీసుకుంటాను. చిక్కటి పాలు తీసుకుంటానా. ఈ విధంగా పాలు తీసుకొని మన పాలల్లో అయితే నీళ్ళు కలపాల్సిన అవసరం లేదు. ఓన్లీ చిక్కటి పాలు మాత్రమే తీసుకోండి. ఈ విధంగా పాలు 1 లీటర్ తీసుకొని పాలనైతే మంచిగా మరగనిద్దాం. అంతలోపు మనకైతే ఇక్కడ బియ్యం అయితే మంచిగా నానిపోయింది. బియ్యాన్ని కూడా ఒక 2 నుంచి 3 గంటలు నానబెట్టండి. ఈ విధంగా నానిపోయిన బియ్యంలోంచి వాటర్ తీసేసి కొద్దిగా వాటర్ ఉంచేసి మనమైతే ఇది మెత్తగా పట్టుకోవద్దు. ఉప్మా రవ్వ, దొడ్డు రవ్వ మనకు ఉంటుంది కదా, గోధుమ రవ్వ, అంత కన్సిస్టెన్సీ ఉన్నా పర్వాలేదు. లేదు అనుకుంటే కొద్దిగా ఉప్మా రవ్వ లాగా ఉండేలాగా మనము అంత బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉప్మా రవ్వ ఎంత ఉంటుందో అంతవరకు నేనైతే మిక్సీ అయితే పట్టుకున్నా. అంత స్మూత్గా పట్టుకున్నా. ఆ తర్వాత మనమైతే బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ముందుగానే నానబెట్టుకున్నాం కదా వేడి నీళ్ళలో కాజు, ఇది కూడా మంచిగా థిక్ పేస్ట్ లాగా మంచిగా స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కానీ టేస్ట్ వైజ్ మాత్రం రిచ్ లుక్ ఉంటుంది, రిచ్ టేస్టీ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే కానీ అర్థం కాదు. ఇక్కడ నేను బియ్యం కూడా మంచిగా మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నా. అంతేకాకుండా కాజు కూడా మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నా. ఇక్కడైతే పాలు అయితే మంచిగా వేడైపోయినాయి. పాలు ఒక మరుగు వచ్చిన తర్వాత అప్పుడు మనము ముందుగానే మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా చావల్ బియ్యం, అది ఇలా వేసుకోవాలి. ఫస్ట్ అయితే పాలు అయితే ఒక్కసారి మరగనిద్దాం. ఒక పొంగు అయితే వచ్చింది. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఒక 2-3 సార్లు కలిపేసుకొని మనమైతే బియ్యం అయితే అందులో వేసుకుందాం. ఈ విధంగా కొంతమంది బియ్యాన్ని డైరెక్ట్గా వేసి కీర్ అయితే చేస్తారు. ఆ ప్రాసెస్లో వేస్తే కీర్ అనేది అంత టేస్టీగా ఉండదు. రైస్ లాగా వచ్చినట్టు ఉంటుంది. అంతేకాకుండా ఆ రైస్ అనేది సరిగా ఉడకది. ఈ విధంగా చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే నేను బియ్యం అయితే వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనము గ్యాస్ దగ్గర నిలబడి ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కలుపుతూ ఉంటే మనకు ఫస్ట్ బియ్యం ఉడకది కాబట్టి కింద బియ్యం అనేది ఉండిపోయి మాడిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి మంచిగా కలుపుతూ ఉండాలి. కింద నుంచి పై వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఒక్కసారి కలపడం ఆపేసినాం అనుకోండి ఖచ్చితంగా కింద మాడిపోతుంది. అప్పుడు కీర్ అనేది టేస్ట్ వైజ్ మంచిగా ఉండదు. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కొద్దిగా కీర్ అనేది ఉడికిన తర్వాత మనమైతే కాజు పేస్ట్ వేసుకుందాం. ఈ బియ్యం ఉడికిందనే విషయం మనకి ఎట్లా తెలుస్తుంది అంటే బియ్యం ఎప్పుడైతే ఉడుకుతుందో అప్పుడు మనకు అది కింద అడుగు భాగంలో ఉండకుండా పైన లేయర్ లాగా ఫామ్ అవుతుంది. చిన్న స్పాటికల్ లాగా కనబడుతుంది. ఆ విధంగా మనకు బియ్యం ఉడికిన తర్వాత అంటే ఆ విధంగా మనకు పైన తేలిన తర్వాత అప్పుడు కొద్దిగా ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మనమైతే ఇక్కడ కోవా వేసుకున్న స్వీట్లెస్ కోవా. ఒకవేళ మీద కోవా లేకుంటే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ దొరుకుతుంది కదా, ఆ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా కోవా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. బియ్యం మనకు 90% ఉడికిన తర్వాతనే ఇవన్నీ కూడా వేసుకోవాలి. కాజు పేస్టు, దాంతోపాటు
కోవా కూడా అప్పుడే వేసుకోవాలి. ఇక్కడైతే నేను బియ్యం మీకు ఉడికింది చూపించిన కదా, కొద్దిగా మనకైతే 90% ఉడికింది. ఆ తర్వాతనే చక్కెర వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు బియ్యం అనేవి 90% ఉడికిన తర్వాతనే ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇక్కడ వీటికి సరిపడా నేను చక్కెర వేసుకున్నా, దాంతోపాటు స్మెల్ కోసం ఇలాచీ వేసుకున్నా. ఈ విధంగా వేసుకొని మనమైతే మంచిగా కలుపుకుందాం. ఇక్కడ మనకు చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర కరిగిపోతే సరిపోతుంది. కీరు పర్ఫెక్ట్గా మనకు రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఈ కీరు ఇప్పుడే తిక్కగా ఉంది కాబట్టి మనకు చల్లారిన తర్వాత ఇంకా తిక్కుగా అయిపోతుంది. చక్కెర కరిగిపోయిన తర్వాత మనము ఇక్కడ డ్రై ఫ్రూట్స్, పిస్తా, దాంతోపాటు బాదం వేసుకొని డెకరేషన్గా మనము సర్వింగ్ చేసి ఇస్తే మాత్రం సూపర్ టేస్టీగా ఉండే, హెల్తీగా ఉండే కీర్ అయితే రెడీ అయిపోతుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనమైతే ఈరోజు చావల్కి కీర్, రైస్ కీర్ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చే ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్వీట్ రెసిపీస్, హాట్ రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనకైతే చావల్కి కీర్, రైస్ కీర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా. మరి అంతవరకు ఉంటా. మరి నమస్తే.